రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా తన స్టాండ్ని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని, దీనికి వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. అయితే భారత్ పాకిస్తాన్ టెన్షన్ వాతావరణంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇది తమకు సంబంధం లేని విషయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తాను ఇంకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఏవైతే టెన్షన్స్ నెలకొన్నాయో వాటిని తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. అయితే జేడీ వాన్స్ తన కుటుంబంతో భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నేపథ్యంలో వెల్లడించారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు, ఘర్షణలపై జేడీ వాన్స్ స్పందిస్తూ, ఇది మా వ్యవహారం కాదు, ఇందులో మేము జోక్యం చేసుకోబోం, మేము చేయగలిగింది ఒక్కటే, వీళ్ళు కొంచెం శాంతంగా ఉండేలా వాళ్ళకు మేము ఎంకరేజ్ చేయగలుగుతాం తప్ప దీంట్లో మా పాత్ర ఏది కూడా లేదు అని చెప్పి కూడా జేడీ వాన్స్ చెప్పడం జరిగింది. ఆయన ఇంకేమన్నారంటే, ఇది అమెరికా చొరవ తీసుకోవాల్సిన యుద్ధం కాదు, ఇది మాకు సంబంధం లేనిది, భారత్ ఆయుధాలు విడిచిపెట్టమని మేము చెప్పలేము, పాకిస్తాన్కు కూడా అలాగే చేయమని చెప్పలేం, అందుకే మేము ఈ సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించే దిశగా కొనసాగుతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంఘర్షణల నుంచి అమెరికా వాయిదొలగాలని కోరుకుంటుందని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పహల్గామ్ దాడిపై దర్యాప్తులో భారత్కు పాకిస్తాన్ సహకరించాలని కూడా జేడీ వాన్స్ చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇది పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారకూడదు, దేవుడే రక్షించాలి, అణు యుద్ధంగా మారితే అత్యంత ప్రమాదకరం, కానీ ఇలాంటి పరిణామాలు జరుగుతాయని మేము అనుకోవడం లేదు అని జేడీ వాన్స్ అన్నారు. ఈ వ్యాఖ్యలు కొద్దిసేపటి ముందు భారతదేశంలోని జమ్మూ, పఠాన్కోట్ తదితర నగరాల్లో సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడి చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే ఈ క్రమంలో భారత వాయుసేన క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా ఇస్లామాబాద్ ప్రయోగించిన కనీసం 8 మిజైల్స్ను అడ్డుకొని కూల్చివేసింది భారత ఆర్మీ. అయితే అలాగే 6 పాక్ యుద్ధ విమానాలు, 50కి పైగా డ్రోన్లను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. అయితే దీనికి ముందు భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ, భారత్ పాకిస్తాన్లు ఒకదానిపై ఒకటి ప్రతీకార దాడులు చేసుకుంటున్నాయి, అది ఆపాలని కోరుకుంటున్నాను, ఏది ఏమైనా సహాయంగా చేయగలిగితే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ట్రంప్ అన్నారు. ఇరు దేశాలతోనూ తనకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని, కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. Actions between the war in India and Pakistan. What's your position? Oh, it's so terrible. My position is I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will be there. Actions between the war in India and Pakistan. What's your position? Oh, it's so terrible. My position is I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop. And hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both the countries very well, good relationships with both, and I want to see it stop. And if I can do anything to help, I will be there. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది. అయితే
భారత్ పాకిస్తాన్లు ఒకదానిపై ఒకటి ప్రతీకార దాడులు చేసుకుంటున్నాయి. ఇది ఆపాలని కోరుతున్నాను. ఏది ఏమైనా సహాయంగా చేయగలిగితే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఇరు దేశాలతోనూ తనకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని, కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో శతాబ్దాల నుంచి కొనసాగుతుందని కూడా అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. అయితే ఇదే నేపథ్యంలో మరో బ్రేకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. చైనా కూడా పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తత తలెత్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ నుంచి సహాయం కోరినట్లు కూడా ఒక ట్వీట్ ప్రజెంట్ వైరల్గా మారింది. ఆ ట్వీట్ ఒకసారి చదివి వినిపిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ appeals to international partners for more loans after heavy losses inflicted by enemy. Amid escalating war and stocks crash, we urge international partners to help de-escalate. Nation urged to remain steady fast. అంటూ కూడా ఒక ట్వీట్ చేసింది. ఒక ట్వీట్ ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారింది. బట్ ఇక్కడ వస్తున్న ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే చైనా తరపు నుంచి కూడా ఒక వార్త ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్గా మనం చూడొచ్చు దీన్ని. అయితే చైనా కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇవ్వనట్టుగానే మాట్లాడుతుంది. అయితే పాకిస్తాన్కు చైనా ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు చైనా పాకిస్తాన్కు అండగా చైనా ఉంటుంది అన్న వార్త బయటకు వచ్చింది. అయితే చైనా ఇంకా టర్కీ ఈ రెండు దేశాలే పాకిస్తాన్కు అండగా ఉంటాయనే వార్త బయటకు వచ్చింది. కానీ ప్రజెంట్ వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చైనా కూడా న్యూట్రల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ యుద్ధం పైన చైనా స్పందించింది. ఈ నేపథ్యంలో చైనా మాట్లాడుతూ టెర్రరిజం ఎక్కడ ఉన్నా అంతం కావాల్సిందే అంటూ కూడా చైనా ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ ప్రకటన విడుదల చేసింది చైనా. అయితే యుద్ధంపై ఆచితూచి స్పందించింది చైనా. అటు భారత్ పైన ఇటు పాకిస్తాన్ పైన కాకుండా ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటూ పాకిస్తాన్కి కాస్త దెబ్బ తగిలేటట్టుగానే మాట్లాడింది. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూడా అంతం కావాల్సిందే అంటూ కూడా చైనా స్టేట్మెంట్ పాస్ చేసింది. అయితే యుద్ధానికి పాక్ సామాగ్రిని సైతం తరలించింది చైనా. అయితే ప్రజెంట్ చైనా స్టేట్మెంట్తో ప్రజెంట్ పాకిస్తాన్ డైలమాలో పడింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా మనం పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్లో కూడా టర్కీకి సంబంధించిన ఒక యుద్ధ నౌకని చూసాము. ఆ యుద్ధ నౌక సబ్మరైన్స్ని డిస్ట్రాయ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఆ యుద్ధ నౌక కలిగి ఉంటాయి. అయితే టర్కీ ఇంకా చైనా పాకిస్తాన్కు ఎప్పటికీ కూడా మద్దతుగానే ఉంటాయన్న వార్తలు జోరందుకున్నాయి. కానీ ఇవాళ చైనా ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో పాకిస్తాన్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా చెప్పిన మాట టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా అంతం కావాల్సిందే అన్న స్టేట్మెంట్ ఇప్పుడు కాస్త అయోమయంలో పాకిస్తాన్ డైలమాలో పడింది. సో దట్ ఇప్పుడు కేవలం యుద్ధ సామాగ్రిని మాత్రమే పాకిస్తాన్కి పంపిస్తుంది చైనా. అదేవిధంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రజెంట్ ఇప్పటికే ప్రతి దాడి జరుగుతున్నాయి రెండు దేశాల మధ్య. సంపూర్ణ యుద్ధం ప్రారంభం కానప్పటికీ రెండు దేశాల మధ్య ప్రతి దాడులు జరుగుతున్నాయి. బుధవారం రోజు ఉదయం భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకొని మెరుపు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా బార్డర్ దగ్గర బరిదెగించి ఎవరైతే అమాయక ప్రజల ఇల్లులున్నాయో అక్కడ ఊరిలో కావచ్చు, అదేవిధంగా పోన్స్లో కావచ్చు, ఆ బార్డర్ దగ్గర ఉన్న పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఏవైతే సరిహద్దులు భారత్ పాకిస్తాన్తో పంచుకుంటుందో అలాంటి సరిహద్దు ప్రాంతాల్లో సెన్సిటివ్ ఏరియాస్లో అమాయక ప్రజలపైన దాడి చేసింది పాకిస్తాన్. అయితే నిన్న కూడా భారత్ 9 స్థావరాలపైన పాకిస్తాన్లో ఉండే 9 స్థావరాలపైన అటాక్ చేసింది. అదేవిధంగా 12 డ్రోన్స్తో అటాక్ చేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇంకా చైనా నుంచి బిగ్ స్టేట్మెంట్ వచ్చింది. అమెరికా అయితే ఈ యుద్ధంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మేము దౌత్యపరంగా ఇద్దరి మధ్య శాంతి నెలకొల్పడానికి మాత్రమే ప్రయత్నించగలం తప్ప ఇది మాకు అవసరమైన యుద్ధం కాదంటూ కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ చెప్పారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నో శతాబ్దాలుగా భారత్ ఇంకా పాకిస్తాన్ కూడా గొడవ పడుతున్నాయి, దీనికి అంతం ఉండాలని కూడా ఆయన చెప్పారు. అయితే ఇదే నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా వైరల్గా మారింది. ఆ ట్వీట్ ఏంటంటే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ట్వీట్ కూడా వైరల్గా మారింది. అయితే ఈ ట్వీట్ పాకిస్తాన్ నుంచి వస్తుంది అని ఒక సమాచారం మొదలైంది. అయితే ఆ ట్వీట్ పరంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ దగ్గర నుంచి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ లోన్స్. ఎవరైతే వాళ్ళ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఉంటారో, వరల్డ్ బ్యాంక్ ఉంటుందో
వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మాకు లోన్స్ కావాలి, మాకు మా స్టాక్స్ ఏదైతే స్టాక్ మార్కెట్ ఉంటుందో అదంతా కొలాప్స్ అయిపోయింది, డీఎస్కలేట్ కాకుండా ఉండాలి అంటే, ఈ సిచ్యువేషన్ డీఎస్కలేట్ కావాలి అంటే మాకు ఇంకా ఫండ్స్ కావాలి, మాకు లోన్స్ కావాలి, నేషన్ అర్జ్ టు రిమైన్ స్టడీ ఫాస్ట్ అంటూ కూడా వాళ్ళు ఒక ట్వీట్ అనేది ప్రజెంట్ వైరల్గా మారింది. సో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్లో ఎంత తీవ్ర ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్లో నెలకొందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, పావర్టీ కావచ్చు, ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, వాటర్ క్రైసిస్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పాకిస్తాన్లో చాలా అంటే చాలా క్రైసిస్ నడుస్తున్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా అయిపోతుందని చెప్పడం ఖాయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎయిడ్స్ కానీ, అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన సామాగ్రి కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ లేని పక్షాన ఒకవేళ పాకిస్తాన్ వెళ్తే వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని సమకూర్చడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ లేని పరిస్థితుల్లో వాళ్ళు వేరే దేశానికి శరణార్థి అంటూ వెళ్లాల్సి వస్తుంది, లొంగిపోవాల్సి వస్తుంది. సో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు వరల్డ్ బ్యాంక్ని అలానే వాళ్ళ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ దగ్గర కూడా లోన్స్ని కోరుతున్నట్టు కూడా ఒక ట్వీట్ ప్రజెంట్ వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రజెంట్ భారత్ ఇంకా పాకిస్తాన్ టెన్షన్ వాతావరణం సాగుతున్న నేపథ్యంలో అటు మూడు కీలక డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఒకటి, అమెరికా నుంచి వచ్చిన స్టేట్మెంట్. అమెరికా ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఈ యుద్ధానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము దీంట్లో కలగజేసుకోము, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ వాళ్ళిద్దరికి సంబంధించిన యుద్ధం ఇది, మేము కేవలం దౌత్యపరంగా ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తాం తప్ప మేము కోరిన యుద్ధం కాదు ఇది అంటూ కూడా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్తుంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమో రెండు దేశాలతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, సో వీళ్ళిద్దరూ గొడవ పడకుండా యుద్ధం ఆపేయాలని కోరుకుంటాను, అండ్ ఆల్సో ఏదైతే వీళ్ళ శతాబ్దాల కొద్దీ వీళ్ళ మధ్య గొడవ జరుగుతుందో అది కూడా సర్దుమనగాలని కూడా కోరుకుంటున్నాను అన్నట్లు కూడా ట్రంప్ స్టేట్మెంట్ కూడా మనం విన్నాం. ఇక మరో డెవలప్మెంట్ వచ్చేసి చైనా ఇచ్చిన స్టేట్మెంట్. చైనా ఏం చెప్తుంది, ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా అంతం అవ్వాల్సిందే అంటూ కూడా ఒక బోల్డ్ అండ్ న్యూట్రల్ చాలా సేఫ్గా చైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. బట్ చైనా అయితే ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని అందిస్తూనే ఉంది. బట్ డిప్లొమాటికల్లీ ఇంటర్నేషనల్ పరంగా తన పరువు పోకుండా ఉండాలి అంటే మేబీ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు అని కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇంకోటి, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి పాకిస్తాన్ మరిన్ని ఫండ్స్ కోరుకోవడం అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే టెన్షన్ వాతావరణం నెలకొందో ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న రీసెంట్ డెవలప్మెంట్స్ ఇవి.